దర్శి గారి నుంచి మొదలైంది, నాని గారి దగ్గర టేక్ ఆఫ్ అయింది అవును కోర్ట్ జర్నీ. అవును వీళ్ళిద్దరూ అంటే మీ ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తులు అనిపిస్తుంది. అంతే అండి. ఇంకా అంటే ఎంత దూరం వెళ్ళిపోయినా మొదటి అడుగు ఎప్పుడు స్పెషలే కదా సార్. అది ఫస్ట్ స్టెప్ అనేది ఎంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అయినా ఎప్పుడైనా ఒకసారి అలా కూర్చొని ఆలోచిస్తే ఎక్కడ మొదలయ్యామని ఆలోచిస్తాం కదా. సో మొదలు ఎప్పుడు గొప్పగానే ఉంటుంది సార్ ఎప్పటికైనా. నానిగారు దర్శి ఎప్పుడు అలా ఉండిపోతారు ఇంకా అంతే సో నా లైఫ్ వరకు. మీకు నాన్నగారి హ్యాండ్స్లో ప్రాజెక్ట్ పడిన తర్వాత ప్రాజెక్ట్కి ఒక కొత్త షేడ్స్ యాడ్ అయింది. అవును అంటే ఒక బిలీవబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఆడియన్స్కి, అవును అది స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది. అవును సో మీ కథ, మీరు అనుకున్న కథని మేము చూసిన కథని మధ్య ఒక జర్నీ ఉంది కదా, దాన్ని జస్ట్ రివైండ్ చేస్తే ఏమనిపిస్తుంది? ఐఎమ్ బ్లెస్డ్ అండి, బ్లెస్డ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాన్నగారితో నెరేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఓకే చేశారు. ఓకే ఈ సినిమా మనం చేస్తున్నాం, వెల్కమ్ టు వాల్ పోస్ట్ అనేసిన తర్వాత బయటకు వచ్చాక నేను నా క్లోజెస్ట్ సర్కిల్లో నేను మాట్లాడిన మాట ఏంటంటే, ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఒక డైరెక్టర్కి 100% టెన్షన్ ఉంటుంది. 100% ఆ టెన్షన్ మొత్తం కొలిచి 100% అని చేస్తే నాకు 50% టెన్షన్ పోయింది ఇప్పుడు. ఎందుకంటే అదర్ దెన్ దిస్ అంటే నాన్నగారి చేతిలో కాకుండా నేననే కాదు ఎవరైనా ఎక్కడైనా డెబ్యూ డైరెక్టర్ ఒక సినిమా చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు రాసుకున్న సినిమా రాసుకున్నట్టు తీయడం ఇదొక టెన్షన్ అయితే, తీసింది ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం, ప్రాపర్ రిలీజు, థియేటర్లు దొరకడం బోల్డ్ టాస్క్ కదండి. అంటే రాసుకొని సినిమా తీయడం అనేది ఒక ఎత్తు అయితే, తీసిన సినిమాను ఆడియన్స్ వరకు తీసుకెళ్ళి వాళ్ళలో పెట్టి థియేటర్లో వేసి ఆ థియేటర్కి ఆడియన్స్ని రప్పించి ఇదంతా పెద్ద టాస్క్ అండి. రిలీజు, ప్రమోషన్స్ ఇవన్నీ అసలు అదే మెయిన్ గేమ్ అదే కదా. సో అక్కడ ఒక 50% టెన్షన్ అక్కడ ఉండిపోద్దండి డైరెక్టర్ది. 50% సినిమా తీయడానికి పడతాడు. అంటే అందులో డైరెక్టర్ ఏం చేస్తాడు, ప్రమోషన్స్, మార్కెట్ దీంట్లో ఏం చేయడానికి ఏం ఉండదు కదా అనుకుంటాం. కానీ అది సరిగా వెళ్తుందా లేదా అనే టెన్షన్ మాత్రం ఇక్కడే ఉంటుంది కదా. ఎలా వెళ్తుంది, అసలు రీచ్ అవుతుందా లేదా, ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఆడియన్స్ వస్తారా రారా, థియేటర్కి ఆడియన్స్ రాకపోతే ఏంటి, ఇది ఒకటి మోస్తూ ఉండాలి కదా. సో నేను 50% టెన్షన్ నాకు పోయింది. నేను అవేం పెట్టుకోవట్లేదు ఇంకా. ఇంకో 50% టెన్షన్ ఏది పోగొట్టిందో చెప్పనా? పాట. నేను ఇవన్నీ తీయక ముందు మాట 50% టెన్షన్ అవును నాన్నగారు. అప్పుడు నా 100% ఏమైపోయిందంటే రాసుకున్నది రాసుకున్నట్టు తీయడం అంతే. నేను ఇప్పుడు మై ఓన్లీ జాబ్, నా షోల్డర్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ, నేను ఇప్పుడు నాన్నగారికి చెప్పి ఓకే చేయించుకొని వచ్చిన కథని యాజ్ టీజ్గా స్క్రీన్ మీద చూపిస్తే చాలు. దిస్ ఈజ్ మై జాబ్. నా 100% టెన్షన్ దీనికే.